హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మరైన్ కింగ్డమ్కి వచ్చినాం అనమాట. మరైన్ కింగ్డమ్, స్నో కింగ్డమ్, తర్వాత పక్కన ఇంకో కింగ్డమ్ ఉంది ఆడుకోవడానికి, పిల్లలు బాగా ఆడుకోవడానికి. సెంట్రల్ అంటే చెన్నై స్టేషన్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి మన హైదరాబాద్ వెళ్ళాను. ఇక్కడ కూడా చెన్నైలో ట్యాంక్ బండ్ మీద వండర్లాస్లో అవి ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అయితే మేము చూసేది అంటే మరైన్ కింగ్డమ్ అనమాట. మరైన్ అంటే ఫిష్, సముద్రపు చేపలు ఉంటాయి కదా, దాన్ని చూడడానికి. ఫ్రెష్ వాటర్ ఫిషెస్, సముద్రం చేపలు జబర్దస్త్ దీవెన ఛానల్లో చూసినాం అనమాట. అయితే మనం స్టాక్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, మాకు ఫిష్ స్టాక్. అయితే కదా ఫిష్ ఎలా ఉంటుందో, ఫిష్ స్టాక్ ఇక్కడ వస్తుంది కదా. అయితే ఈసారి ఫిష్ స్టాక్ మేము డైరెక్ట్ వాళ్ళు పంపించక ముందే మేమే వచ్చినాం అనమాట. మేమే తీసుకొని వెళ్దాం. మేమే ఇక్కడ నుంచి పర్చేజ్ చేసి ఎట్లయినా పర్చేజ్ చేసేదే, వచ్చి చూసినట్టు ఉంటుంది, ప్లస్ పర్చేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చినాము. ఇప్పుడు మీకు విజిపి స్కూల్ మేనేజ్మెంట్ అంటే ఈ ఏరియాని విజిపి అంటారంట. విజిపి దగ్గర ఈ మరైన్ కింగ్డమ్ ఉంది. పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైనా చెన్నై వచ్చిన వాళ్ళు ఉంటే, మద్రాస్ వచ్చిన వాళ్ళు ఉంటే వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఆల్మోస్ట్ మొత్తం మద్రాస్ మొత్తం తిరిగేసినాం నిన్నటి నుంచి. తిరుపతి నుంచి ఇక్కడ 100 కిలోమీటర్స్. తిరుపతి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయాలి. తిరుపతి నుంచి ఇక్కడ దగ్గరనే కదా, వచ్చి విజిట్ చేయండి. తిరుపతికి వచ్చిన వాళ్ళు బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక దారి ఇట్లుంది. ఇదంతా విజిపి అంటే ఇదేదో ఇక గుడి ఏదో ఉన్నది, అంబేద్కర్ సాబ్ కాదు, ఫణీంద్ర దాస్. లోపలికి వెళ్దాం. దిగు. మరైన్ కింగ్డమ్ లోపలికి వెళ్దాం. ₹550 ఒక టికెట్. ఇక్కడ మాస్క్ పెట్టుకోవాల్సి. బీచ్ పక్కనే బీచ్ ఉందంట, బీచ్ కూడా చూద్దాము, బాగుంది. ఇక్కడ మన ఏమన్నా లగేజ్ ఉంటే ఇక్కడ ఫ్రీగా లాకర్ కూడా ఉంది. లాకర్ ప్రొవైడ్ చేసిర్రు, ఆ లాకర్లో పెట్టేసుకోవచ్చు మనము. వేస్టేజ్ వస్తువులతో ఒక కమాన్ తయారు చేసిర్రు చూడండి. ఇవన్నీ దీస్ ఆల్ వేస్టేజ్. అన్నీ బైక్ పార్కింగ్ టోకెన్ కూడా ఇక్కడే తీసుకోవాలి. ఫీజు ఇక్కడ నా కళ్ళు నిజంగా ఎట్లనే చూడు.
ఇదేమో ఈ చేపల పేర్లన్నీ తెలుసు అనమాట మాకు. ఇక్కడ ఉన్న చేపల పేర్లన్నీ మీకు చెప్తాను. ఇది వచ్చేసి టిన్ఫిల్ బార్, ఆల్బినో టిన్ఫిల్ బార్, ఓకేనా. అలిగేటర్ గార్, ముసలి లాగా ఉంటుంది అలిగేటర్ గార్. ఇది మా దగ్గర 3 ఫీట్లు ఉండే, ఆల్రెడీ మా దగ్గర ఉండేది 3 ఫీట్లు ఉండే అనమాట ఇంతకుముందు. దీన్ని ఏమో అంటారు కదా శ్రీకాంత్, గ్రీన్ టెర్రరా? కాదు కాదు కాదు, ఇది కదా. ఓకే, ఇవన్నీ జిఆర్బీలు శ్రీకాంత్, జిఆర్బీలు. అలిగేటర్ గారాలు 2, 3 ఉన్నాయి మొత్తం దీనిలో. ఇది మొత్తం రెజిన్ హార్డ్నర్ శ్రీకాంత్, గ్లాస్ కాదు ఇది, డై ఇది. గారాలు మాత్రం మస్తున్నాయి శ్రీకాంత్. జీబ్రా ఫిషెస్, అన్ని జీబ్రా ఫిషెస్. శ్రీకాంత్ వీడియోది లోపలికి కెమెరాది. మన చేపలే కదా. Welcome to the rainforest. The rainforests create a tremendous amount of precipitation and downpour, which creates giant rivers శ్రీకాంత్ ఇవి and lakes as their home. They come to the jungle of India and ఇవి ప్యారెట్ ఫిష్లు, ప్యారెట్, టైగర్ బార్బు, ఏంజిల్స్, ఇవి టైగర్ బార్బు, ప్యారెట్ ఫిష్లు, ఏంజిల్స్. your attention, please. Watch our rays have a scrumptious keel at the coastal zone. Show happens at 11 a.m. and ఇవి ప్యారెట్ ఫిష్లే. ఇవన్నీ చిట్లెట్స్, మాప్స్. Attention fish lovers. It's lunchtime for the sharks and other ocean creatures. Come here. శ్రీకాంత్ Your attention, please. Catch the reading show. ఇక్కడ ఒక సెల్ఫీ స్పాట్ ఉందన్నమాట. ఇక్కడ సెల్ఫీ స్పాట్. ఇక్కడ చూసుకుంటే సీకాప్ ఫిషెస్, మొత్తం కాప్స్. హైదరాబాద్లో కూడా ఒకటి ఇట్లా కట్టిస్తుంటే మస్తు ఉంటుండే స్టేషన్. ఇవన్నీ ప్యారెట్, రెయిన్బో షార్క్స్, ఆల్బినో రెయిన్బో షార్క్స్. శ్రీకాంత్ మస్తు సైజులు ఉన్నాయి శ్రీకాంత్. రెయిన్బో షార్క్స్, ఆల్బినో రెయిన్బో షార్క్స్. చూడు, ఇది చూడు.
అంతేనా? మొత్తం వాషింగ్ చేస్తున్నాడు, ఇది మొత్తం కడుగుతున్నారు. ఇప్పుడు లోపల కడుగుతున్నాడు, సిలిండర్ పెట్టుకొని కడిగేస్తున్నాడు. ఏయ్ మొత్తం ఫ్లోరెన్స్, ఆస్కర్స్, ఫ్లోరెన్స్, డెవిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ గ్లాస్ చూడండి ఎంత థిక్నెస్ ఉందో, ఎంత థిక్నెస్. ఏయ్ శ్రీకాంత్, ఇవి వచ్చేసి పాకు ఫిష్ అంటారు. ఇవి వచ్చేసి వైల్డ్ ఫిషెస్. ఇవన్నీ వైల్డ్ ఫిషెస్. ఇందులో టిన్ఫిల్ బార్లు, గ్రీన్ టెర్రర్లు అవి కూడా ఉన్నాయి. వైల్డ్ ఫిషెస్ ఇవి. ఇవి వచ్చేసి ఫిరానా అంటారు కదా, ఆ ఫిషెసే. ఫిరానా, గ్రీన్ టెర్రర్లు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. వావ్ శ్రీకాంత్, మస్తు సైజులు ఉన్నాయి శ్రీకాంత్. సూపర్ సూపర్ ఉన్నాయి. ఒక్కొక్కటి 10 కిలోలు ఉంటుంది. 5 కిలోలు మినిమం, 5 కిలోలు ఉంటుంది. సిల్వర్ షార్క్స్, ఇవన్నీ సిల్వర్ షార్క్స్. లేజరు, పెన్సిల్ బార్బు, సిల్వర్ షార్క్, లేజరు, పెన్సిల్ బార్బు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి గ్రేప్ కార్బు, పెన్సిల్ బార్బు, షార్క్, అల్బినో షార్క్. ఇది షార్క్ తెలుసు కదా, అందరికీ తెలుసు షార్క్, చాలామందికి పర్చేజ్ చేసే షార్క్. ఇవన్నీ ఫిషెస్. కోయి కార్బు, బొచ్చ ఫిష్. ఇవన్నీ తినే ఫిష్లు. ఇవి తినే ఫిష్లు. ఇప్పుడు ఇక్కడ కొర్రమీను ఫిష్, కొర్రమీను, పాకు, ఇవి అల్బినో పాకు. ఇవి కూడా ఫిరానాలే, చాలా వైల్డ్ ఫిష్లు ఇవి. స్టింగ్రే ఫిష్, స్టింగ్రే ఫిష్, అది చాలా బాగుంది. రెయిన్ ఫారెస్ట్, ఇవన్నీ రెయిన్ ఫారెస్ట్ ఫిషెస్ అనమాట. ఈ ఏర్ల లాగా చేసిరు కదా, ఇవన్నీ రెయిన్ ఫారెస్ట్లో చెట్ల ఏర్లు ఉంటాయి కదా, అట్లా అనమాట. చెట్ల ఏర్ల ఏంజిల్స్, సీ ఏంజిల్స్ శ్రీకాంత్ కావా? అరే ఇవి వన్ సైడ్ తిరుగుతాయి, చూసినావా? వన్ సైడ్ ఉంటాయి చేపలు. అంటే ఇట్లనే తిరుగుతాయి అనమాట, అడ్డం తిరుగుతాయి. ఒక సైడ్ ఒకసారి తిరుగుతాయి. ఈ ఫిషెస్ సగం తిరుగుతాయి శ్రీకాంత్. సగం బాడీ ఉంటాయి దీనికి. ఒక సైడ్ ఒకసారి తిరుగుతాయి. ఈ నిలువుగా తిరగవు. బ్లాక్ పాంప్లెంట్ ఏదో అంటారు దీన్ని. దా
ఇవి మరైన్ ఫిష్లు, ఇవి మరైన్ అంటే సముద్రం చేపలు. హలో అబ్బా, నీ పనులు సేమ్ మా కమలాకర్ గాని గుర్తొచ్చింది నాకు. శ్రీకాంత్ మరైన్ ఇవన్నీ మరైన్ ఫిష్లే, ఇవి సముద్రపు చేపలు ఇవన్నీ. అమ్మో దీని కన్ను చూడు. ఇవన్నీ మరైన్ ఫిష్లు, ఇవన్నీ మరైన్ ఫిష్లు అంటే సముద్రపు చేపలు. పఫర్ ఫిష్, ఇది పఫర్ ఫిష్. ఇది బయటికి తీస్తే బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. ఇది బెలూన్ లాగా ఉబ్బి దాని ముళ్ళులు ఉంటాయి, ఆ ముళ్ళులు అన్ని ఇట్లా లేచి కూర్చుంటాయి అనమాట. ఇదంతా ఇది కూడా పఫర్ ఫిష్. అదొక రకం, ఇదొక రకం. 2 రకాలు 3 రకాల ఫిషెస్ ఉంటాయి. ఇది విషం ఉంటుంది, దీనికి విషం ఉండదు. ఇవన్నీ వైల్డ్, ఇది సముద్రపు చేపలు. ఇవన్నీ కొరల్ రిప్స్, అవి కొరల్ రిప్స్, అవన్నీ కొరల్. అక్కడ ఏం లేవు అసలు. నిము ఈ ఫిష్ మీద సినిమా వచ్చింది తెలుసా? ఇది నిము ఫిష్. లోపల తిరిగి మొత్తం కడుగుతున్నాడు అనమాట ఒక మనిషి. ఇందులో చేపలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి చేపలు. ఇవన్నీ చేపలే. ఫిల్టర్ సీడ్ చేస్తున్నారు కదా. అద్దం క్లియర్ లేదు శ్రీకాంత్. ఏంది? శంఖం అతుక్కుంది. ఇవన్నీ అవి కింద ఉన్నాయి కదా, అన్ని శంఖాలే. శంఖం పురుగులు. పైన పెద్ద షార్క్ను కట్టేసిర్రు. స్టార్ ఫిష్ నిన్న చచ్చిపోయింది చూపించినాను కదా, ఇదిగో మంచిది స్టార్ ఫిష్.
లామ్ స్టార్స్ చైనీస్ వాళ్ళు పడ్డ రప్పున వీక్కొని తింటారు కదా, లామ్ స్టార్స్ ఇవే. అన్నీ లామ్ స్టార్సే. అన్ని లామ్ స్టార్సే ఉన్నాయి దీనిలో. ఆక్టోపస్ శ్రీకాంత్, ఆక్టోపస్ శ్రీకాంత్.
సూపర్ ఎక్స్పీరియన్స్. పెట్ లవర్స్ కాబట్టి మంచి ఎంజాయ్ చేసినాము. ఇక్కడ షాపింగ్ కూడా ఉన్నట్టుంది, హ్యాట్స్, బ్యాగ్స్, షాపింగ్. బయటికి రాగానే షాపింగ్ ఉంది, ఒకటి చిన్న షాపింగ్, ఫోటో దిగొచ్చు. లోపల ఫోటో దిగితే ఇక్కడ ఫోటో ఇస్తారనమాట. ప్లస్ చిన్న క్యాంటీన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. చాలా బాగుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇదైతే లేదు. ఇక్కడ వచ్చి విజిట్ చేసి, ఇక్కడ వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.